ఓకే ఫ్రెండ్స్, నేను మీ డీజే. వెల్కమ్ టు డీజే ఎడ్యుకేషన్. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట. దీనికి మనకు పోటీ పరీక్షల్లో కూడా ఎక్కువ శాతం మార్కులు ఈ ఏరియా నుంచే రావడం మనం గమనించవచ్చు. అయితే ఈ యూరోపియన్ల రాక అనే దానికి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం అనేది ఇతర దేశాలతో ఎప్పటినుంచో ప్రాచీన కాలం నుంచే మనం వాణిజ్య వ్యాపారాలనేవి మనం మంచి రిలేషన్స్ ఉండేవన్నమాట. ఎవరెవరికి? భారతదేశానికి మరియు ఇతర దేశాలకనమాట. విదేశాలకి మధ్య మంచి రిలేషన్స్ ఉండేవి. వ్యాపార సంబంధాలుండేవి. అక్కడి నుంచి వస్తువులు మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. మన దగ్గర ఉన్న వస్తువులు అక్కడికి ఎగుమతి చేసుకునేవాళ్ళనమాట. ఈ విధంగా మన ప్రాచీన కాలం నుంచే వాణిజ్య సంబంధాలున్నాయి. అయితే మన భారతదేశంలో తయారయ్యే వస్తువులకు ఐరోపా వంటి ఖండంలో ఈ ఐరోపా దేశాలలో మంచి డిమాండ్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం మంచు ప్రాంతాల్లో నివసించడం వలన, వీళ్ళు ఎక్కువగా మంచు ప్రాంతాల్లో నివసించడం వల్ల చలిని తట్టుకోవడానికి వేడి పదార్థాలు తీసుకునేవారు. అందులో ముఖ్యంగా మీట్ అనే దాన్ని తీసుకునేవారనమాట. ఈ మాంసాన్ని ఎక్కువగా తీసుకునేవారు. మంచు ప్రాంతాల్లో నివసించడం వలన వీళ్ళు ఎక్కువగా ఈ మీట్ ఎక్కువ తినేవారు. ఈ మీట్‌లో ఈ సుగంధ ద్రవ్యాలు వాడకం వలన ఈ సుగంధ ద్రవ్యాలకు ఐరోపా దేశాల నుంచి మంచి డిమాండ్ ఉండేదనమాట. అలాగే మన దేశ వస్త్రాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మస్లిన్ వస్త్రాలు అంటారు. ఇవి ఎక్కువగా మన దేశం నుంచి యూరప్ దేశాలకి ఎగుమతి అయ్యేవి. అయితే మీకు తెలుసా? సముద్ర మార్గం ద్వారా ప్రథమంగా వ్యాపారం చేపట్టింది ఎవరు? అందరూ చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ బ్రిటిష్ వారి కంటే ముందుగానే మన మన భారతదేశం నుంచి సముద్ర వ్యాపారం చేసినటువంటి మొట్టమొదటి వాళ్ళు ఎవరు అనంటే అరబ్బులనమాట. అరబ్బులు సముద్ర మార్గం ద్వారా మొట్టమొదటిసారిగా వ్యాపారం చేయడం జరిగిందనమాట. అయితే మరి అరబ్బులకు ప్రధాన వర్తక స్థావరం ఏంటంటే ఈ కాన్స్టాంటినోపుల్. మన భారతదేశం, యూరప్ ఖండాలని కలిపేటటువంటి ఒక ప్రధాన మార్గం ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే కాన్స్టాంటినోపుల్ అని చెప్పేసి అంటారు. ఈ కాన్స్టాంటినోపుల్‌ని ఏం చేస్తారంటే 1453లో టర్కీ రాజు అయినటువంటి రెండవ మహమ్మద్ అక్కడ ఏంటంటే ముస్లిం పరిపాలన జరుగుతుంది టర్కీలో. ఈ టర్కీ రాజు అనే ఆయన రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్‌ని ఆక్రమిస్తారు. క్రూసేడ్‌లు అని జరుగుతాయి. క్రూసేడ్‌లు అంటే ఏంటంటే మత యుద్ధాలన్నమాట. అప్పట్లో ఈ క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులకు మరియు ముస్లిమ్స్ యొక్క మధ్య మత యుద్ధాలు పెద్ద ఎత్తులో జరిగాయి. అందులో భాగంగానే ఈ 1453లో ఈ రెండవ మహమ్మద్ ఈ కాన్స్టాంటినోపుల్‌ని ఆక్రమించడం జరుగుతుంది. అప్పుడు ఈ మార్గం గుండానే మన అరబ్బులు గాని, ఏదైనా యూరప్ దేశాలకి మన భారతదేశం నుంచి గాని, ఈ కింద దేశాల నుంచి ఏదైనా వస్తువులు వెళ్ళాలంటే ప్రధాన భూమార్గం ఏదైనా ఉంది అంటే అది కాన్స్టాంటినోపులే అన్నమాట. ఈ కాన్స్టాంటినోపుల్‌ని టర్కీ రాజు ఏం చేశాడంటే క్లోజ్ చేసేయడం జరిగింది. ఈ క్లోజ్ చేసి ఆంక్షలు విధించాడన్నమాట. అయితే దీంతో ఇంకా వేరే దారి లేక, ఇంకా భూమార్గం ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో వేరే దారి లేక యూరప్ దేశాల నుంచి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేశారు. ఈ సముద్ర మార్గం ద్వారా ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేసి, ఆ ప్రయత్నాల్లో భాగంగానే యూరప్‌లో సముద్రయానాన్ని మొట్టమొదటిసారిగా ప్రోత్సహించిన వ్యక్తి అని ఎవరినంటారంటే హెన్రీ. హెన్రీ ఇతను పోర్చుగల్ రాజు అనమాట. పోర్చుగల్ రాజు అయినటువంటి హెన్రీ మొట్టమొదటిసారిగా సముద్రయానాన్ని ప్రోత్సహించాడు యూరప్‌లో. ఓకే. ఈ హెన్రీ అనే ఆయన ఏం చేశాడంటే నావికులు అంటే ఏంటి? సముద్రం మీద ప్రయాణించేసేటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు నావికులు అంటారు. వీళ్ళకు శిక్షణ ఇవ్వడం కొరకు ఏం చేశాడంటే కొన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటే, మొట్టమొదటిసారిగా సముద్రయానానికి సంబంధించి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి రాజు ఎవరు అనంటే ఏం చెప్పాలి మనం? హెన్రీ. అందువల్లనే ఇతనికి ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటా బిరుదంటే ది నావిగేటర్. ది నావిగేటర్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. భౌగోళిక పరిశోధనలు అంటే ఏంటి? ఒక ప్రాంతం నుంచి ఈ యూరప్ నుంచి ఇతర ప్రాంతాలు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పేసి సముద్ర మార్గం ద్వారా వెళ్ళి కనుగొనడానికి సంబంధించినటువంటి పరిశోధనలను ప్రోత్సహించినటువంటి రాజు, పోర్చుగల్ రాజు అని ఎవరిని అంటారంటే హెన్రీ అనమాట. ఈ హెన్రీ అనే ఆయన మనకు అక్కడ 3 విషయాల్లో ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా సముద్రయానాన్ని ప్రోత్సహించిన రాజు హెన్రీ. అలాగే ఈ నావికులకు సంబంధించి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి హెన్రీ. అలాగే ది నావిగేటర్ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే హెన్రీకి ఉందన్నమాట. ఓకే. అయితే దీని తర్వాత హెన్రీ తర్వాత ఏంటంటే మనకి ఇదే పోర్చుగల్ నుంచి రెండవ జాన్ అనే ఆయన వస్తారు. ఇతను కూడా పోర్చుగల్ రాజే. ఈ రెండవ జాన్ ఏంటంటే ఇతను కూడా సముద్రయానాన్ని ప్రోత్సహిస్తారు. ఇతని ప్రోత్సాహంతోనే మనకి ఎవరొస్తారు? బర్తలోమ్యూడజ్. ఎవడు? బర్తలోమ్యూడజ్ అని ఆయన భారతదేశానికి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ మన పోర్చుగల్ నుంచి ప్రారంభమయ్యి రావడం జరుగుతుంది. అయితే
ఎక్కడ దాకా వస్తాడు? 1487లో బయలుదేరి ఎక్కడి నుంచి? పోర్చుగల్ నుంచి 1487లో బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకుంటాడు. మనకు చూడండి యూరప్‌లో అడుగు భాగాన ఉంటుందన్నమాట పోర్చుగల్ అనేది. అలా మన ఆఫ్రికా దిగువన నుంచి మళ్ళీ మన భారతదేశానికి చేరుకోవాలన్నమాట. అక్కడ ఆఫ్రికా దక్షిణ ప్రాంతం వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఫుల్‌గా వర్షం. దాన్నేమంటారు? అఘాతం టైప్‌లో పెద్ద పెద్ద అలలు ఇవన్నీ వచ్చేసి బాబోయ్! ఏంటి చాలా అగాధంగా ఉంది. ఇది పెద్ద తుఫానులుగా ఉంది అని జెప్పేసి ఈ బర్తలోమియోడస్ దీనికి ఏమని పేరు పెట్టాడంటే తుఫానుల అగ్రం, కేఫ్ ఆఫ్ స్ట్రోమ్స్ అని జెప్పేసి పేరు పెట్టడం జరిగిందనమాట. అంటే ఈ తుఫానుల ఆగ్రం అని పేరు పెట్టింది ఎవడు అనంటే బర్తలోమియోడస్. ఇతను ఎవరి సహకారంతో వచ్చాడు? రెండవ జాన్ సహకారంతో రావడం జరిగింది. అయితే అప్పుడు మళ్ళీ పోర్చుగల్ రాజు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ పోర్చుగల్ రాజు రెండవ జాన్ ఏమంటాడంటే అలా ఎలా ఎందుకుంటది? నడు నేను వస్తానని జెప్పేసి ఇప్పుడు ఇతనితో కలిసి ట్రావెల్ చేయడం జరుగుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటది. నేను వెళ్ళినప్పుడు ఉరుములు, మెరుపులు ఇవన్నీ ఉన్నట్లయితే రెండోసారి జాన్‌తో వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు దీనికి పోర్చుగల్ రాజు ఏమని పేరు పెడతారంటే ఇది తుఫానుల అగ్రం కాదు, కేఫ్ ఆఫ్ గుడ్ హోప్. ఏమంటాడు? కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతారనమాట. అంటే దక్షిణాఫ్రికాలోని ఈ దక్షిణాఫ్రికా చివరి భాగానికి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవడు అని అడుగుతాడు. ఎవరు? పోర్చుగల్ రాజు రెండవ జాన్. ఓకే. ఇలా సముద్రయానంలో భాగంగానే మనకి కొలంబస్ కూడా ట్రావెల్ చేయడం జరుగుతుంది. అయితే ఇతను భారతదేశాన్ని కనుగొనబోయి అట్లాంటిక్ మహాసముద్రంలో కొంచెం దిశ మారిపోయి ఏంటంటే డైరెక్షన్ మారిపోయి ఎక్కడికి? కరేబియన్ దీవులకు చేరిపోతారు. ఈ కరేబియన్ దీవులు చేరుకున్నాక ఇదే ఇండీస్ అనుకుంటారు. కానీ తర్వాత తెలుస్తదనమాట. అది వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడనమాట. ఓకే. దీన్ని ఏమంటారు? వెస్ట్ ఇండీస్ అని చెప్పేసి పేరు పెట్టడం జరుగుతుంది. ఓకే. ఈ సముద్రయానంలో భాగంగానే మనకి దీని తర్వాత ఫస్ట్ ఎవరు వచ్చారని చెప్పాను? బర్తలోమియోడస్ వచ్చాడు. తర్వాత జాన్ రెండవ జాన్ అనేవాడు అక్కడ దాకా వచ్చి ఇది ఇలా కాదు, ఇది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి పేరు పెట్టాడని చెప్పేసి కూడా చెప్పాను. దీని తర్వాత కొలంబస్ వచ్చి మనకి కరేబియన్ దీవులకు చేరి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడని కూడా చెప్పాను. ఓకే. సో, దీని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి వాస్కోడి గామా. వాస్కోడి గామా అనమాట. వాస్కోడి గామా ఎవరు? ఇతను కూడా పోర్చుగల్ నావికుడే. ఇతను రెండవ ఎమాన్యుయల్ ప్రోత్సాహంతో వస్తాడు. రెండవ ఎమాన్యుయల్ ప్రోత్సాహంతో వచ్చిన వ్యక్తి ఎవరు? వాస్కోడి గామా అనమాట. ఇతను పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి లిస్బన్ అనే ఓడరేవు నుంచి భారతదేశానికి బయలుదేరి ఎక్కడి నుంచి? లిస్బన్ ఓడరేవు నుంచి బయలుదేరి భారతదేశానికి చేరుకోవాలి అని అనుకుంటాడు. అయితే ఇతను మన దక్షిణ ఆఫ్రికా ఏదైతే ఉందో ఆ మార్గం దాకా రావడం జరుగుతుంది. దాన్నే మనం ఇంతకుముందు రెండవ జాన్ అనే ఆయన కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని కూడా అన్నాడని చెప్తాం కదా, ఆ ప్రాంతం వరకు చేరుకుంటాడు. ఇప్పుడు 1497లో. అయితే దీని తర్వాత అక్కడికే మన భారతదేశానికి సంబంధించినటువంటి అబ్దుల్ మజీజ్ అనే వ్యాపారస్తుడు అటువైపుగా వెళ్ళడం జరుగుతుంది. ఈ అబ్దుల్ మజీజ్ కి వాస్కోడి గామా కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే ఇలాగ మా పలానా భారతదేశం నుంచి వచ్చామని అయినా, మేము ఇలా పోర్చుగల్ నుంచి వచ్చామని అయినా ఇద్దరు కలుసుకొని ఈ అబ్దుల్ మజీద్ సహకారంతో భారతదేశానికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మొట్టమొదటిసారిగా 1498లో మే 17న కాలికట్ చేరుకుంటారు. కాలికట్ అంటే ఏంటి? ప్రస్తుతం కోజికోడ్ అనమాట. ఇది కేరళ సరిహద్దు ప్రాంతం. ఓకే. ఇతను ఈ కాలికట్ చేరినప్పుడు ఏంటంటే ఈ మన ఎవరు? వాస్కోడి గామా ఏదో సింగిల్ పడవ మీద రాలేదనమాట. మంది మాత్బలంతో అంటే ఒక 3 పెద్ద నౌకలను 118 మంది నావికులను వెంటేసుకొని రావడం జరుగుతుంది. సో ఇలా వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఈ పోటీ పరీక్షల్లో భాగంగా చూసుకున్నట్లయితే ఈ వాస్కోడి గామా ఏ నౌక మీద ప్రయాణించాడు అని కూడా అడుగుతాడు. ఏంటి ఆ నౌక అంటే సౌత్ గాబ్రియల్. సౌత్ గాబ్రియల్ అనే నౌక మీద ఇతను ప్రయాణం చేయడం జరుగుతుంది అనమాట. ఈ సమయంలో మరి ఏంటంటే ఈ వాస్కోడి గామా భారతదేశానికి చేరుకునేటప్పుడు మన భారతదేశంలో సమకాలీకులు ఎవరు అంటే వీళ్ళు వాస్కోడి గామా మన భారతదేశం చేరుతున్నప్పుడు ఈ కాలికట్ను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు? అలాగే అక్కడ మన విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పాలకుడు ఎవరు? ఢిల్లీలో ఎవరు పరిపాలన చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. కాలికట్ రాజు చూసుకున్నట్లయితే జామేరిన్ అనే ఆయన అప్పుడు వాస్కోడి గామా వచ్చినప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఎవరు? కాలికట్ అంటే జామేరిన్. ఇతనికే రాజా మను విక్రమవర్మ అనే బిరుదు కూడా ఉందన్నమాట. అనే పేరు కూడా ఉంది. ఓకే. మన విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఇక్కడ ఇమ్మడి నరసింహరాయలు పరిపాలన చేయడం జరుగుతుంది. ఎవరు? ఇమ్ముడి నరసింహరాయలు. మరి ఢిల్లీ సుల్తాన్ చూసుకున్నట్లయితే మనకి లోడి వంశం. చూడండి ఇలా కూడా అడగొచ్చు అనమాట. ఏ వంశం పరిపాలన జరుగుతుంది అని కూడా అడగొచ్చు. లోడి వంశం లేదా ఇగో పలానా 4 వంశాలు ఇచ్చేసి బానిస వంశం, తుగ్లక్ వంశం, అరవీటి వంశం అని చెప్పేసి ఇలాగా రకరకాల ఆప్షన్స్ ఇచ్చి
ఇందులో ఏ వంశం వాస్కోడి గామా భారతదేశానికి వచ్చినప్పుడు సమకాలీన వంశం ఏది అని కూడా అడగొచ్చు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తాన్‌లకు సంబంధించి లోడీ వంశం అండి. ఇందులో ముఖ్యంగా ఏ రాజు పరిపాలన చేస్తున్నాడు అంటే సికిందర్ షా పరిపాలన చేయడం జరుగుతుంది. కాలికట్ రాజు అయితే జమీరన్ రాజా మనువిక్రమవర్మ. విజయనగర పాలకుడైతే ఇమ్ముడి నరసింహరాయలు. ఢిల్లీ సుల్తాన్ అయితే సికిందర్ షా. లోడీ వంశానికి చెందినటువంటి సికిందర్ షా పరిపాలన చేయడం జరుగుతుంది. సరే, ఈ కాలికట్‌కి మన వాస్కోడి గామా రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కావాల్సిన వస్తువులన్నీ మంచిగా కొనిపించి అతని యూరప్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడనమాట. ఈ వస్తువులను ఈ కాలికట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకెళ్లి వాస్కోడి గామా ఎక్కడ అమ్ముతాడు? యూరప్‌లో తీసుకెళ్లి ఈ వస్తువులు అమ్మితే చాలా ఎక్కువ రెట్లు మొత్తంలో లాభం వచ్చిందనమాట. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక రూ. 10 పెట్టి ఒక వస్తువు కొంటే అక్కడ రూ. 150, రూ. 200 అలా లాభం వచ్చింది. దీంతో వాస్కోడి గామాకి ఏంటంటే ఆశ పెరిగింది. నేను ఎన్ని వస్తువులు తీసుకొస్తేనే నాకు ఇన్ని రెట్లు లాభం వచ్చింది. ఇంకా మనం ఎక్కువ వస్తువులు తీసుకొస్తే ఇంకా ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాడంటే 1502లో మళ్ళీ రెండోసారి వాళ్ళ అన్నయ్యని వెంట పెట్టుకొని రావడం జరుగుతుంది. ఎవరిని? యాస్టావోడా గామా. యాస్టావోడా గామాతో కలిసి మళ్ళీ కాలికట్‌కి వస్తాడనమాట. ఈసారి కాలికట్‌కొచ్చి ఈ రాజు అయినటువంటి జమేరన్‌తో చర్చలు జరుపుతాడు. అయ్యా జమేరను, మీతో మేము వ్యాపారం చేయాలని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ అప్పటికి ఎవరైతే అరబ్ వర్తకులు ఉన్నారో వీళ్ళతో వ్యాపారం తగ్గించాలి. వస్తువులన్నీ మాకే అమ్మాలి అని చెప్పేసి చర్చలు జరుగుతారు. దీనికి ఏం చేస్తారంటే జామేరన్ ఒప్పుకోడనమాట. ఎందుకంటే అరబ్బులు ఈయన రాకముందు నుంచి కూడా మనతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. అలా ఎలా కుదురుతుంది అని చెప్పేసానంటే ఈ వాస్కోడి గామా జామేరన్ మీదే తిరగబడి అతనిని ఓడించడం జరుగుతుందనమాట. ఇలా ఓడించడంతో మన ఎవరిది వాస్కోడి గామా యొక్క షరతులు తప్పక ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పట్లో మరి జామేరన్ మీద ఇలా దాడి జరిగినప్పుడు భారతదేశంలో ఉన్న ఇతర రాజులు ఎవరు పట్టించుకోలేదా అంటే అప్పట్లో ఏంటంటే చాలా చిన్న చిన్న విడిభాగాలుగా ఉండేది పరిపాలన. అంటే పర్టికులర్ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి ఆ రాజు మాత్రమే ఉండేవాడు. వేరే ప్రాంతం వేరే, అంటే ఒకరి విషయంలో ఒకరు పెద్దగా కలగజేసుకునేవారు కదనమాట. సువిశాల భారతదేశం, చాలా పెద్దది భారతదేశం అనేది. ఒక ప్రాంతంలో ఆ కమ్యూనికేషన్ కూడా పెద్దగా అప్పుడు లేవు. ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి. సో ఇలా ఈ వాస్కోడి గామా రావడం, ఇలా ఇతను బెదిరించడం, చర్చలు జరిగి మొత్తానికి అతన్ని ఎలా ఒప్పించడం జరుగుతుందనమాట. దీంతో వాస్కోడి గామా ఏం చేస్తాడంటే ఈ కాలికట్ సరిహద్దు ప్రాంతాల్లో కాలికట్, కొచ్చిన్, రంగునూరు మొదలైన చోట్ల ఏం చేస్తాడంటే ఈ వాస్కోడి గామా వర్తక కేంద్రాలను ఏర్పాటు చేస్తాడు. అంటే వ్యాపార కంపెనీలు అంటాం కదా, ఇప్పుడు మనం నాటు భాషలో చెప్పాలంటే కంపెనీ స్థాపిస్తాడనమాట. ఈ కంపెనీ స్థాపించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తాడు. అప్పుడు దీనిలో భాగంగా ఇలా వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తుండగా 1524లో డిసెంబర్ 24న వాస్కోడి గామాకి మలేరియా వ్యాధి రావడం జరిగింది. ఈ మలేరియా వ్యాధి రావడంతో ఇతను కొచ్చిన్‌లోనే చనిపోతాడు. ఎక్కడ? కొచ్చిన్‌లోనే చనిపోవడంతో ఇతని సమాధిని తీసుకెళ్లి మనకి ఎక్కడ? గోవాలో ఉంటదనమాట. ఇతను చనిపోయింది కొచ్చిన్‌లో అయినప్పటికీ ఇతని సమాధిని గోవాలో ఉంచడం జరిగిందనమాట. అయితే ప్రధానంగా ఈ ఈ పాఠంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసల యూరోపియన్స్ ఎవరైతే ఐరోపా నుంచి ఏ దేశాల వారు వచ్చారు, వారి యొక్క వరుస క్రమం కూడా అవసరం. వారి కంపెనీల వరుస క్రమం, ముందు ఎవరు కంపెనీలు స్థాపించారు, ఏ సంవత్సరంలో వచ్చారనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ముఖ్యంగా తీసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా 1498లో ఎవరు వచ్చారని చెప్పాను? వాస్కోడి గామా వచ్చాడని చెప్పేసి అన్నాను. అంటే ఎవరు వచ్చినట్టు? పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ఓకే, ఎప్పుడు వచ్చారు? 1498లో వచ్చారు. పోర్చుగీస్ వారు వచ్చారు. వీళ్ళు కంపెనీని ఎప్పుడు స్థాపించారు? 1502లో కొచ్చిన్‌లో వీళ్ళు కంపెనీని ప్రారంభించడం జరుగుతుంది. అంటే భారతదేశంలో మొదటగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. ఎప్పుడొచ్చారు అనంటే 1498లో వచ్చారు. వీళ్ళు కంపెనీని ఎప్పుడు స్థాపించారు అంటే 1502లో స్థాపించడం జరిగింది. మరి వీరి తర్వాత ఎవరొచ్చారు అని చూసుకున్నట్లయితే మనకి బ్రిటిష్ వాళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడు 1600లో రావడం జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వీళ్ళు రావడం జరుగుతుంది. వీళ్ళు కంపెనీని ఎప్పుడు స్థాపించారు అనంటే 1611లో స్థాపించడం జరుగుతుంది. ఎప్పుడండి? 1611లో కంపెనీని స్థాపించడం జరుగుతుంది. మరి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎక్కడ కంపెనీ ప్రారంభించారు అనంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో ప్రారంభించడం జరుగుతుంది. ఎక్కడ? మచిలీపట్నంలో స్థాపించడం జరుగుతుంది. అయితే మరి మన ఆంధ్రప్రదేశ్‌కి మొట్టమొదటిసారిగా వచ్చిన యూరోపియన్స్ అంటే ఎవరు చెప్తాం? బ్రిటిష్ వాళ్ళని చెప్తామా? కాదు. వీళ్ళకంటే ముందే 1605లో మచిలీపట్నానికి వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరంటే డచ్ వాళ్ళనమాట. వీళ్ళు భారతదేశానికి రావడం 1602లో వచ్చినప్పటికీ మచిలీపట్నంలో మాత్రం 1605లోనే వీళ్ళు
కంపెనీని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. వీళ్ళు రావడమే మొట్టమొదటిసారిగా మన మచిలీపట్నానికి రావడం జరుగుతుంది. వీరి తర్వాత 1602లో డచ్ వారు వచ్చారని చెప్తున్నాం. వీరి తర్వాత 1616లో డేనిష్ వారు రావడం జరుగుతుంది. వీళ్ళు మన భారతదేశంలో ఏ ప్రాంతానికి వచ్చారు, ఏ ప్రాంతంలో కంపెనీని ప్రారంభించారని చూసుకున్నట్లయితే ట్రంక్వీబార్, దీన్నే ఇప్పుడు మనం ఏమంటాం అంటే తంజావూరు అని చెప్పేసి అని అంటాం కదా. ఈ ట్రంక్వీబార్ తంజావూరులో 1620లో కంపెనీని ప్రారంభించడం జరిగిందన్నమాట. చివరిసారిగా మన భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వారు ఎవరు అని అంటే ఫ్రెంచ్ వారు. ఈ ఫ్రెంచ్ వారు భారతదేశంలో ఎక్కడ ప్రధాన వర్తక స్థావరం స్థాపించారు అని అంటే సూరత్లో స్థాపించడం జరిగిందన్నమాట. ఇప్పుడు 1668లో వీరు స్థాపించడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా వచ్చిన వారు వరుస క్రమం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు, తర్వాత డేన్స్ వారు, దాని తర్వాత ఫ్రెంచ్ వారు రావడం జరిగింది. ఎక్కడికి? భారతదేశానికి. అదే మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా వచ్చింది ఎవరు? డచ్ వారు రావడం జరుగుతుంది. దాని తర్వాత బ్రిటిష్ వారు, దాని తర్వాత ఫ్రెంచ్ వారు, దాని తర్వాత పోర్చుగీస్ వారు అనమాట. అయితే ఇక్కడ డేన్స్ అనే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి రాలేదనమాట. ఆంధ్రప్రదేశ్కి రాని ఐరోపా దేశం వాళ్ళు ఎవరు అని అంటే డేన్స్ వారు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే ఈ యూరోపియన్స్ భారతదేశంలో చాలా రకాల కంపెనీస్ పెట్టడం, వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే వీళ్ళలో వీళ్ళకే, అంటే ఈ యూరోపియన్స్లో వీళ్ళకే గుత్తాధిపత్యం, అంటే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి, నేనే వ్యాపారం చేయాలి అనే ఒక ఆలోచన ధోరణితో వీళ్ళలో వీళ్ళకే గొడవలు ప్రారంభమయ్యాయి అన్నమాట. వీళ్ళలో వీళ్ళే కొట్టుకునేవారు, వీళ్ళలో వీళ్ళే గొడవలు, దాన్ని ఏమంటారు, యుద్ధాలు చేసుకునేవారు అనమాట. ఓకే. అయితే బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఈ పోర్చుగీస్ వారిని కానీ, డచ్ వారిని కానీ, మిగతా ఈ డానిష్ వారిని కూడా కొంచెం సులువుగా ఓడించి భారతదేశం నుంచి తరిమేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంటే వీరి ఆధిపత్యాన్ని తగ్గించడం జరిగింది. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కానీ ఫ్రెంచ్ వారి నుంచి మాత్రం పోటీ గట్టిగా ఎదుర్కోవాల్సి వచ్చిందన్నమాట. అంటే సరైన పోటీ బ్రిటిష్ వాళ్ళకి ఎవరు ఇచ్చారంటే ఏం చెప్పొచ్చు? ఫ్రెంచ్ వారు ఇచ్చారనమాట. మనం అందుకే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని చెప్పేసి ముందు తర్వాత క్లాసుల్లో మనం నేర్చుకుంటాం. ఓకే. అయితే ఇందులో మనం మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వారి గురించి నేర్చుకుందాం. అసలు పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశంలో ఏ స్థావరాలకు వచ్చారు, వీళ్ళు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారు, వీళ్ళు మన భారతదేశంలో ఏ విధమైన పరిపాలన చేశారు, వీళ్ళకి మన భారతదేశంలో జరిగినటువంటి రాజులకు మధ్య రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం. ఓకే. ముందుగా పోర్చుగీస్ వారు కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా వర్తక స్థావరాలు స్థాపించింది అని ఎవరు చెప్పాం మనం? పోర్చుగల్ వాళ్ళని చెప్పాం. ఏ నావికుడు వచ్చాడు? వాస్కో డి గామా వచ్చాడు. ఓకే. వీరు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి మిగతా ఎవరైతే ఉన్నారో ఈ యూరోపియన్ దేశాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికంటే కూడా మొదటగా వచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరికంటే చివరిగా భారతదేశాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ పోర్చుగీస్ వారే. అంటే ఎలా అడుగుతారంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఐరోపా నుంచి వచ్చి చివరిసారిగా భారతదేశాన్ని విడిచి వెళ్ళినటువంటి పోర్చుగీస్ వారు ఎవరు అని అంటే మనం ఎవరని చెప్పొచ్చు? పోర్చుగీస్ వాళ్ళు అని చెప్పొచ్చు. ఈ పోర్చుగీస్ వారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ మన వర్తక స్థావరం ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం? 1502లో కొచ్చిన్ అనే ప్రాంతంలో వీళ్ళు ఏర్పాటు చేశారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 1502లో కొచ్చిన్లో ఏర్పాటు చేశారు, వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే మరి వీళ్ళు ప్రధాన వర్తక స్థావరం ఏదంటే గోవా అన్నమాట. గోవా నుంచి ఎక్కువ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు. మొదటిది కొచ్చిన్, ప్రధానమైంది గోవా. అయితే మరి గోవా మన భారతదేశంలో భాగం కదా, మరి వీళ్ళు ఎలా తీసుకున్నారంటే వీళ్ళు భారతదేశం నుంచి 1510లో ఈ పోర్చుగీస్ వాళ్ళు గోవాను ఆక్రమించుకోవడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు ఆక్రమించుకున్నారు అని అంటే 1510లో ఆక్రమించుకున్నారు. ఓకే. కొచ్చిన్ మొదటి స్థావరం, గోవా ప్రధాన స్థావరం. గోవాని ఎప్పుడు ఆక్రమించుకున్నారు? 1510లో ఆక్రమించుకున్నారు. మరి పోర్చుగీస్ వారికి సంబంధించినటువంటి ఏంటవి వర్తక స్థావరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఎలాంటి వర్తక స్థావరాలు ఉన్నాయి, ఎక్కడ ఏంటి చూద్దాం. మన భారతదేశానికి తూర్పున ప్రాంతంలో చూసుకున్నట్లయితే మనకి తమిళనాడు ఉంటుంది, బెంగాల్ ఉంటుంది, అలాగే బంగ్లాదేశ్ ఉంటుంది. అప్పట్లో బంగ్లాదేశ్ కూడా భారత్లో భాగం అనమాట. సో ఈ తమిళనాడులోని శాంతోమ్ అనే ప్రాంతం దగ్గర వీళ్ళు వర్తక స్థావరం ఏర్పాటు చేశారు. అలాగే బెంగాల్లోని హుగ్లీ అనే ప్రాంతం దగ్గర, అలాగే బంగ్లాదేశ్లోని చిట్టాగాంగ్ అనే ప్రదేశంలో కూడా వీళ్ళు వర్తక స్థావరాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక అలా కిందకు వచ్చినట్లయితే మనకి పశ్చిమ వైపు వచ్చేసినట్లయితే ఎక్కడ కేరళ దగ్గరలో కొచ్చిన్ అనే ప్రాంతం దగ్గర ఏర్పాటు చేశారు. అలాగే కాలికట్ అనే ప్రాంతం దగ్గర వీళ్ళు మొదటగా వచ్చిందే కాలికట్‌కి. సో, ఆ పక్కన ఉన్న కొచ్చిన్ దగ్గర అలాగే గోవా. గోవా అనేది వీళ్ళ ప్రధాన వర్తక స్థావరం అని కూడా చెప్పుకున్నాం. అలా కొంచెం పైకి వెళ్ళినట్లయితే మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో ఏంటంటే సాల్సెట్టి, బొంబాయి, బేసిన్ వంటి ప్రముఖ స్థావరాలు కూడా ఈ పోర్చుగీస్ వారికి చెందినయే. బొంబాయి, బేసిన్, సాల్సెట్టి బీబీసీ అని గుర్తుపెట్టుకోండి. బొంబాయి, బేసిన్, సాల్సెట్టి. అలాగే గుజరాత్‌లో చూసుకున్నట్లయితే డయ్యూ డామన్. డయ్యూ డామన్ వేరేగా కాదంటే అప్పట్లో గుజరాత్‌లో కలిసి ఉండేదన్నమాట. అందుకు ఈ డయ్యూ డామన్ అనేది కూడా వీరి యొక్క వర్తక. మొత్తంగా మనకి దగ్గర దగ్గర 10 స్థావరాలు వీళ్ళు మన భారతదేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొచ్చిన్, కాలికట్, గోవా, శాంతోమ్, హుగ్లీ, చిట్టాగాంగ్, సాల్సెట్టి, బొంబాయి, బేసిన్, డయ్యూ డామన్. ఈ స్థావరాలు అనేవి పోర్చుగీస్ వారికి చెందినవి. ఓకే. అయితే వీళ్ళు ప్రధాన వర్తక స్థావరం ఏదని చెప్పాం? గోవా అన్నాం. ఇదే వీరి చివరి వ్యాపార కేంద్రం కూడా. ప్రధాన వర్తక స్థావరం అండ్ అలాగే చివరి వ్యాపార కేంద్రం కూడా ఏది? గోవానే అన్నమాట. అయితే ఈ గోవా అనేది దీనికి ముందు ఏంటంటే వీళ్ళు కొచ్చిన్ ఉండేది వీళ్ళు. వీళ్ళు మొదటగా వచ్చింది ఎక్కడికి? కాలికట్. కాలికట్ దగ్గరలో కొచ్చిన్ ఉండేది. ఈ కొచ్చిన్ నుండి గోవాకు మార్చినటువంటి పోర్చుగల్ రాజు ఎవరు అని కూడా అడుగుతాడు. ఎవరు? నెనాడో చున్హా అనేవాడు ఈ కొచ్చిన్ నుంచి గోవాకి మారుస్తాడనమాట. దేన్ని? వీరి రాజధానిని. ఓకే. వీరి రాజధాని మొదట రాజధాని ఏంటంటే కొచ్చిన్. దీనిని గోవాకి మార్చింది ఎవరంటే నెనాడో చున్హా. ఓకే. నెక్స్ట్ పోర్చుగీస్ వారి యొక్క ఏ విధంగా పరిపాలన చేశారు? ఇది ఒకసారి చూద్దాం. అన్ని స్థావరాలకు కేంద్రం మొదటిసారిగా కొచ్చిన్. దీని తర్వాత గోవాకి మార్చారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ వర్తక స్థావరాల పరిరక్షణ కోసం ఏం చేసిందంటే ఏవైతే ఈ వ్యాపార కేంద్రాలు ఉన్నాయో ఈ వ్యాపార కేంద్రాలు మరి వీరికి రక్షణ ఉండాలి కదా. ఇప్పుడంటే కంపెనీలకు సీఈఓ అట్లా ఉన్నారు. అప్పట్లో ఏం చేశాడంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు ఒక గవర్నర్ వ్యవస్థ అనే వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే ఏవైతే ఈ వర్తక స్థావరాలు ఉన్నాయో ఈ వర్తక స్థావరాలన్నింటినీ చూసుకోవడానికి ఒక అధికారి ఉండాలి. ఇప్పుడు చూడండి మన ఇండియాలో జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఉంటారు. అదే మాదిరి ఈ వర్తక స్థావరాలకు సంబంధించి ఒక గవర్నర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇవి ఏర్పాటు చేసి ఇలా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇలా వచ్చినటువంటి గవర్నర్ జనరల్స్‌లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే ఫ్రాన్సిస్ డి ఆల్మీడా. ఓకే. పోర్చుగల్ దేశానికి సంబంధించి గవర్నర్ వ్యవస్థలో భాగంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అనంటే ఎవరని చెప్తాం? ఫ్రాన్సిస్ డి ఆల్మీడా. ఓకే. ఈరోజు ఇక్కడి వరకు నేర్చుకున్నాం. రేపు తర్వాతి క్లాసెస్‌లో ఏంటంటే ఈ పోర్చుగల్ రాజులైనటువంటి ఫ్రాన్సిస్ డి ఆల్మీడా, అలాగే ఆల్బుక్లర్క్, నెనాడో చున్హా, అలాగే ఆల్ఫెన్సో డిసోజా అని చెప్పేసి ఈ నలుగురు గవర్నర్ జనరల్స్ వారి విధానాలు ఏంటి? పోర్చుగీస్ వారి యొక్క విశేషాలు ఏంటి అనేది మనం తర్వాత క్లాస్‌లో చూద్దాం. అలాగే డచ్ వారి గురించి, బ్రిటిష్ వారి గురించి వీళ్ళందరి గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం అన్నమాట. థాంక్ యూ సో మచ్.